ఈ సభకు నమస్కారములు. నా పేరు వై. చెన్నకేశవరెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ముఖ్యంగా రైతులకు ఇబ్బంది రాకుండా భూగర్భ జలాలు లోపలికి పోతాయనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేశారు. దానికోసం నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటాయి. ఇసుక తీయడం వల్ల ఆ నీరు లోపలికి వెళ్ళి మాకు ఇబ్బంది అవుతుందనే కూడా క్వశ్చన్స్ వేయడం జరిగింది. అది వాస్తవమే. కానీ మనము భూగర్భ జలాలను ఒడిసి ఈ యొక్క వాన నీటిని ఒడిసిపట్టి ఈ యొక్క ఇంకుడు గుంతలను ఈ వనరులను సేకరించుకోవాలి. అలాంటి పని చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఊర్లో నిర్దిష్టమైన టైంలోనే లారీలు పోయేటట్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఉదయము సాయంత్రము ఏదైతే ఈ ఇరుకు రోడ్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటే చేయమని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వైలేషన్స్ కానీ మట్టి దుమ్ము ధూళి రకరకాలైనటువంటివి వస్తాయి కాబట్టి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి అక్కడ రీచ్లో కెమెరాలను అరేంజ్ చేయాలి. అదే ఊర్లలో కూడా 1-2 కెమెరాలను చేస్తే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కూడా కొంత క్లారిటీ ఉంటుంది. ఉదయము సాయంత్రము స్కూల్ పిల్లల టైంలో సాయంత్రము రద్దీ సమయంలో కాకుండా ఈ ట్రాక్టర్లు ఎద్దుల బండ్లు కానీ తెచ్చుకునేటప్పుడు అవి జాగ్రత్తగా తెచ్చుకోవాలని చెప్పి కూడా సూచిస్తూ ఈ యొక్క రీచ్లో ముఖ్యంగా కలుషితం చేయకుండా ఈ యొక్క మురికి నీరును వదలకుండా జాగ్రత్తగా చూడాలని గ్రామ ప్రజలకు కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం మీద శ్రద్ధ వహించి పర్యావరణం కాపాడుకుంటేనే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. అదేవిధంగా ఈ యొక్క గ్రామంను దత్తత తీసుకొని గ్రామంలో ఉండే అన్ని మౌలిక సదుపాయాలు కూడా చూడాలని చెప్పి ఈ యొక్క కాంట్రాక్టర్ కానీ లేదా ప్రభుత్వం కానీ ఈ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కానీ వాళ్ళు చూడాలి. ఇంకా నేను తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే కలుషితం కాకుండా అక్కడ ఏదైతే రీచుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మందు కానీ సిగరెట్లు గుట్కాలు అవి జరగకుండా ప్లాస్టిక్ కూడా నదిలో వేయకుండా చూడవలసిన స్ట్రిక్ట్గా బోర్డులు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేసినట్లయితే నీరు కలుషితం కాదు. నీరు కలుషితం కాకుండా చూడాల్సింది. ఇంకొక విధంగా కూడా చెప్పాలంటే భూగర్భం ఏదైతే మనకు మీరు 9 దాంట్లో తీస్తున్నారో 9 హెక్టార్లలో మామూలుగా చెప్పాలంటే మాన్యువల్గా చేయాలి. ఇప్పుడు మాన్యువల్గా చేయాలంటే మాన్యువల్గా దొరకడం కష్టము. అదేవిధంగా చిన్న మిషనరీస్తో తీయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే దానివల్ల కూడా కొంత ప్రజలకు జబ్బులు వచ్చేదానికి కింద భూగర్భంలో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాదాపుగా చిన్న యంత్రాలతో తీసుకుంటూ స్టాక్ యార్డుకు ఇసుకను తరలించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ అదేవిధంగా ఈ యొక్క చెట్లు కూడా విపరీతంగా రోడ్ల పక్కన పెంచితే ఈ యొక్క దుమ్ము ధూళి కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాక్టర్లు ఈ ఊరి